సో ఇదొక అంశం అయితే రెండోది ఇవాళ 18 తారీఖు బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో వేసినటువంటి ఏదైతే పార్టీ ఫిరాయింపుల అంశం ఆ కేసు ఇవాళ విచారణకు రాబోతూ ఉంది. మొన్న 15 తారీఖు రోజు విచారణకు వచ్చిన 18 తారీఖు రోజు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినటువంటి ధర్మిల ఇవాళ సుప్రీంకోర్టులో కీలకమైనటువంటి ఏది బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి అంశం పైన ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేపట్టబోతా ఉంది. మరి సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అనేది ఆసక్తిగా కనిపిస్తూ ఉంది. ఓవైపు కేసీఆర్ తాటికొండ రాజయ్యని పిలుచుకొని ఇక ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయి, నీ గెలుపుని ఎవడూ ఆపలేడు అక్కడ అని చెప్పి తాటికొండ రాజయ్య గారి భుజం తట్టి పంపించడం జరిగింది. కేటీ రామారావు పదే పదే ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయి, అలర్ట్గా ఉండండి అని చెప్పి ఆయన చెప్పడం. మరోవైపు భారతీయ జనతా పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి కేంద్రంలో సహకారం దొరుకుతుందా అనేటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంది. నిజంగా ఆ సహకారం దొరికితే ఖచ్చితంగా ఉప ఎన్నికల వైపు తీర్పులు ఉండేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ మరోవైపు న్యాయశాస్త్రం చదివినటువంటి వాళ్ళలో వ్యక్తమవుతూ ఉంటే మొత్తానికైతే అత్యంత కీలకమైనటువంటి 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారం రాబోతూ ఉంది. సో ఇక్కడ మనం మొన్ననే పోల్ పెట్టుకున్నాం. స్టేషన్ గన్పూర్లో ఉప ఎన్నిక వస్తే ఎవరు గెలుస్తారంటే మళ్ళీ కడియం శ్రీహరి గారే గెలుస్తారని చెప్పి 160% మంది పైచిలకు అభిప్రాయపడ్డారు. మరి మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? ఖైరతాబాద్లో దానం నాగేందర్ మళ్ళీ గెలవగలుగుతాడా ఒకవేళ ఉప ఎన్నిక వస్తే, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ముందంజలోకి వస్తుందా, లేదంటే అక్కడ ఇదివరకే పాగా వేసినటువంటి భారతీయ జనతా పార్టీ లైన్లో ఉంటుందా చూడాల్సినటువంటి అంశం. ఇంకా ఇదొకటే కాదు, అటు భద్రాచలం తీసుకున్నా, ఆ తర్వాత ఇటు పటాన్ చెరువు తీసుకున్నా, ఇటు రాజేంద్ర నగర్ తీసుకున్నా, చేవెళ్ళ తీసుకున్నా, ఈ నియోజకవర్గాలన్నిట్లలో కూడా నిజంగా ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా వీళ్ళు నిలబడితే గెలిచేటువంటి అవకాశం ఎంతవరకు ఉంది? సో ఉప ఎన్నికలు వస్తే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు మళ్ళీ గెలుస్తారా? ఇది ఇవాల్టి ఓటింగ్. ఒకసారి